వెల్కమ్ టు అక్షరగలం. తెలంగాణలో త్వరలో ఎస్ఐఆర్ అమలు చేయబోతున్నారు. అయితే దీనికి సరిపడ్డ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి. తెలంగాణలో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ త్వరలో జరగనుంది. ఈ ప్రక్రియ కొన్ని పత్రాలు అవసరమైన మీ దగ్గర ఉంచుకోవాల్సింది. గణన దశలో కాకుండా మ్యాపింగ్ లేదా ఓటర్ నిర్వహణ సమస్యలు ఉంటే 11 రకాల గుర్తింపు పత్రాలు మీ వద్ద ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్ఐఆర్ గురించి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని గురించి కావాల్సిన డాక్యుమెంట్ ఏం కావాలో మీకు చూపిస్తాం. ఫస్ట్ మీకు కావాల్సింది మీకు 2002లో మీరు ఓటర్ జాబితాలో ఉన్నారా లేదా, 2025లో మీ ఓటర్ జాబితాలో మీరు ఉన్నప్పటికీ మీరు 2002 జాబితాలో ఉన్నారా లేదా, ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే 2002లో గనక మీరు మీ తల్లిదండ్రులు గనక ఉంటే మీరు ఈ 2025లో మీరు మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి మీరు గూగుల్లో ఓటర్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్ళి మీ 2002 జాబితా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీరు 2002 జాబితాలో మీరు ఉన్నారా లేదా అది కూడా మీరు చూసుకోవడానికి సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ దీన్ని క్లిక్ చేయగానే మీకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. సెర్చ్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్. దీంట్లో మీరు సెర్చ్ చేయగా మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది. అయితే దీని గురించి కొన్ని మీరు ఇక్కడ మీ నియోజకవర్గం, మీ డిస్టిక్ ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే దీని గురించి మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు, మీరు ఆంధ్రప్రదేశ్కి చెందినవారా లేక మీరు తెలంగాణకు చెందినవారా? అయితే తెలంగాణలో ఉన్నటువంటి సభ్యులు తెలంగాణ సెర్చ్ చేసుకోండి. తెలంగాణ మీరు సెలెక్ట్ డిస్టిక్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్. దీని గురించి మీరు మహబూబ్ నగరా, రంగారెడ్డియా, మెడ్చల, మెదక, ఇది చూసుకోండి. మీరు రంగారెడ్డిలో ఉంటే రంగారెడ్డి. అయితే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీది ఏముందో మీరు ఇక్కడ తెలియపరచాల్సిన అవసరం ఉంది. తాండూరు ఉంది, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ, మేడ్చల్. మనం మేడ్చల్ సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇక్కడ మీరు చూసుకుందాము. మీ లాస్ట్ మీరు పోలింగ్ ఎక్కడ మీరు ఓట్ వేసారో అది ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాగా మనం కుత్బుల్లాపూర్ గురించి మనం చూసుకుందాము. కుత్బుల్లాపూర్ మనం 194 మనం టచ్ చేయగానే మీకు 2002లో మీరు మీ హౌస్ నెంబర్ ప్రకారం మీరు పీడిఎఫ్లో సెర్చ్ చేసుకోండి. మీ పోలింగ్ స్టేషన్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కుత్బుల్లాపూర్లో 194 పోలింగ్ బూత్ గురించి మనము సెర్చ్ చేసుకున్నప్పటికీ మీ పోలింగ్ స్టేషన్ ప్రకారం మీకు పోలింగ్ స్టేషన్లో ఎన్ని ఓటర్స్ ఉన్నారు, ఆ ఓటర్స్లో మీ హౌస్ నెంబర్ ప్రకారం మీ పేరు ఉందా లేదా, ఇది మీరు చూసుకోవాలి. ఒకవేళ లేకుంటే మీరు ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉంది. అయితే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకోండి. ఈ డాక్యుమెంట్ మీ దగ్గర ఉండాలి. ఒకవేళ మీ పేరు లేదు, మీ తల్లిదండ్రుల పేరు ఉంది, మీ దగ్గర ఓటర్ ఐడి కార్డ్ 2025లో ఉంటే 2025 ఓటర్ లిస్ట్ ప్రకారం మీ ఎన్విటి నెంబర్, మీ ఓటర్ నెంబర్, ఈపీఐసి నెంబర్, ఇపిక్ నెంబర్, మీ ఇపిక్ నెంబర్తో పాటు మీరు మ్యాపింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మీ ఒక డాక్యుమెంట్ బిఎల్ఓకి సమర్పించాలి. అంటే బిఎల్ఓ మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్, మీ మమ్మీ డాడీ ఒక డాక్యుమెంట్, అంటే మీ తల్లిదండ్రుల ఒక డాక్యుమెంట్తో పాటు మీ ఒక డాక్యుమెంట్, వాళ్ళ ఓటర్ 2002లో వాళ్ళ పేర్లు ఉంటే వాళ్ళ పేరుతో పాటు మీరు వారి కుమారులు కానీ కూతురు, ఈ విధంగా మీరు ఒక మ్యాపింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ మ్యాపింగ్ గురించి మీకు ఒక డాక్యుమెంట్, ఒక ఫామ్ ఇవ్వబడుతుంది బిఎల్ఓ ద్వారా. ఆ బిఎల్ఓ ద్వారా ఫామ్ ఫిలప్ చేసి మీ యొక్క డాక్యుమెంట్ సమర్పించాలి. పాస్పోర్ట్ ఉంది, ఇక్కడ 11 రకాల డాక్యుమెంట్స్. పాస్పోర్ట్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది, నేషనల్ రిజిస్ట్రేషన్ సిటిజన్ ఇదొక డాక్యుమెంట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎస్ఎస్ఎల్ఈ సర్టిఫికేట్, పెన్షన్ ఆర్డర్, ల్యాండ్ టైటిల్ డీడ్, జాబ్ రికార్డ్ ఇన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్లో మీరు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి అయినా దానికి సంబంధించిన ఒకటి డాక్యుమెంట్ చూపించాలి. ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద లోకల్ అథారిటీ. ఫ్యామిలీ సర్టిఫికేట్ తహసీల్దార్ ద్వారా అయినా సరే లోకల్ అథారిటీ
ఒక ఇష్యూ చేసిన సర్టిఫికేట్ మీరు చూపించాల్సి ఉంటుంది. ఫారెస్ట్ రైట్స్ సర్టిఫికేట్, ఆధార్, ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మీరు ఫ్యామిలీ మ్యాపింగ్ ద్వారా మీ ఓటర్ కనుక 2002లో మీరు లేకుంటే కూడా ఆ ఫ్యామిలీ మ్యాపింగ్ ద్వారా మీరు చూపించుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణలో ఎస్ఐఆర్ మొదలు చేయబోతుంది. తెలంగాణ ఓటర్ జాబితాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ త్వరలో నిర్వహించే అవకాశం ఉంది. జనవరి 24 శనివారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడారు. మిగిలిన రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ త్వరలో అమలు చేశాం. నిజమైన ఓటర్ జాబితాలో ప్రజాస్వామ్యానికి పునాది అని ఆయన అభివర్ణించారు. అయితే చాలామంది ఓటర్ డబల్ అంటే ఇక్కడ హైదరాబాద్లో ఇస్తున్నారు, గ్రామాల్లో పోయి కూడా ఓట్లు వేస్తున్నారు. అయితే ఎక్కడైనా రాష్ట్రంలో ఒకే ఓటు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికల సంఘానికి ఒక మార్గదర్శకాలు చేశారు. అయితే దాని గురించి ఎన్నికల సంఘం మీ ఓటర్ రాష్ట్రంలో ఒకటే ఉండాలి అనే విధంగా ఈ చర్యలు తీసుకుంటుంది. అయితే చాలామంది ఓట్లు డిలీట్ అయినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ముందు జాగ్రత్తగా మీ 2002 తర్వాత మీ ఓటు ఉందా లేదా ఇది చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఒకవేళ మీ ఓటు లేకుంటే దానికి సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. అయితే దీని గురించి ఒకసారి అనుమానాలు లేకుండా మీరు త్వరగా మీ ఓటర్ లిస్ట్లో పేరు ఉందా లేదా అది ఒకసారి చూసుకోండి. ఓకే, మరిన్ని వార్తల గురించి అక్షర గలం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.